హలో మచాస్, వెల్కమ్ టు ఆల్వేస్ రవీందర్ స్వాగ్ డైరెక్టెడ్ బై అసిత్ గోలి. ప్లాట్ విషయానికి వస్తే స్వాగనిక వంశం, ఆ వంశం యొక్క నిధి, ఆ నిధికి అసలైన వారసులు ఎవరు అనేది స్టోరీ. సో బేసికల్లీ స్టోరీ జెండర్ ఈక్వాలిటీ మీద తిరుగుతుంది. సో అంతకుమించి ఒక ముక్క ఎక్కువ చెప్పినా కూడా స్పాయిలర్ అయ్యేలా ఉన్నది. మూవీ డైరెక్టర్ని అయితే మెచ్చుకోవాలి. చాలా సెన్సిటివ్ టాపిక్ తీసుకొని బోల్డ్ అటెంప్ట్ ఇచ్చారు. సో ఇలాంటి టాపిక్స్ తీసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే కొన్ని టాపిక్స్ని టచ్ చేస్తే కొందరికి నచ్చవు. సో అలా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మ్యాచ్యూర్గా డీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే డీసెంట్గా ఉంది విత్ గుడ్ కామెడీ. సో ఫస్ట్ హాఫ్లో మనకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ని పూర్తిగా కంప్లీట్ చేయరు. అది క్వశ్చన్ లాగా ఉండి ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అని, సంథింగ్ ఇది ఫిష్ అని మనం అనుకునే లోపల ఇంటర్వెల్ ఒక ట్విస్ట్. సో ఆ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో అండ్ దెన్ సెకండ్ హాఫ్లో అసలైన డ్రామా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో దట్ డ్రామా టర్న్డ్ ఇంటూ ఎమోషనల్. ఫస్ట్ హాఫ్లో ఇన్కంప్లీట్గా ఉన్న క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అవి మొత్తం సెకండ్ హాఫ్లో కంప్లీట్ చేసేస్తారు. సో ఆ స్టోరీస్ కూడా మనకి ఇన్కంప్లీట్ ఉన్నాయి కూడా కంప్లీట్ చేసేస్తారు. క్లైమాక్స్ వచ్చేసరికి మనం థాట్ ప్రాసెస్లో పడతాం. యాక్చువల్లీ ఇది చాలా కాంప్లికేటెడ్ కథ. సో ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అండ్ మల్టిపుల్ లేయర్స్ ఉన్న స్టోరీ. సో దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడంలో అసిత్ గోలి గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. డైలాగ్స్ చాలా వరకు ప్రజెంట్ సొసైటీలో జరిగే ఇష్యూస్ మీద సెటైర్ వేసినట్టు ఉంటాయి. సో దట్ సెటైర్స్ కెన్ మేక్ అస్ లాఫ్. యాక్టింగ్ విషయానికి వస్తే దిస్ మ్యాన్ శ్రీ విష్ణు, ఖచ్చితంగా అతను మనం కింగ్ ఆఫ్ కంటెంట్ అనాల్సిందే. సో ఎందుకంటే ఇప్పటి వరకు కనీసం డ్యూయల్ రోల్ చేయని అతను ఈ మూవీలో 4 క్యారెక్టర్స్ చాలా ఈజీగా చేసేసేయండు. సో ఖచ్చితంగా అతనికి డెడికేషన్కి మనం యాడ్సప్ చెప్పాల్సిందే. 4 డిఫరెంట్ క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు అతను యాక్ట్ చేశాడు. మెయిన్గా బాహుబలి క్యారెక్టర్. సో ఆ డైలాగ్ మాడ్యులేషన్ మనల్ని పక్కా నవ్విస్తుంది. స్క్రీన్ మీద అతను కనబడితేనే మనకి ఆ నవ్వు వస్తుంది అన్నమాట. అండ్ సార్ రితు వర్మ, షీ డన్ ఏ గుడ్ జాబ్. సో అండ్ మీరా జాస్మిన్ గారు, షీ డిడ్ వెల్. సో క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ ఉన్నవి అన్నట్టు కాకుండా సో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కంప్లీట్ రోల్ ఉంది, కంప్లీట్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ మూవీలో వాళ్ళదనే కాదు, మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి సో కంప్లీట్నెస్ అనేది ఉంటుంది అన్నమాట. అలా వదిలేయకుండా ఉన్న కూడా కంప్లీట్నెస్ ఉంటుంది. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ బీజిఎం ప్రామిసింగ్గా ఇచ్చారు. సో ఇంటర్వెల్ వచ్చే బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ సాంగ్స్ లైక్ ఇవి 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది మ్యాక్సిమం మనకి రెట్రో స్టైల్లో 70s 80s సో ఆ టైం లైన్ ప్రకారం ఉంటాయి కాబట్టి సో అప్పటి సాంగ్స్ లాగా ఉంటాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ ఆ టైం లైన్ ప్రకారం చాలా బాగా ఇచ్చాడు. మూవీ క్లైమాక్స్లో మనకు ఒక మెసేజ్ ఉంటుంది. సో మెసేజ్ అంటే మెసేజ్ ఇచ్చినట్టు కాకుండా సో మనల్ని మూవీ మొత్తం ఎంటర్టైన్ చేస్తూనే డ్రామా, ఎమోషన్స్ అవన్నీ క్యారీ చేస్తూనే సో మనల్ని థింక్ చేసేలా చేస్తుంది. ఇంత మచ్ రివ్యూ. మూవీ చూడకపోతే దగ్గర థియేటర్లో ఖచ్చితంగా మూవీ చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ మచాస్. జై హింద్.